పాకిస్తాన్ సైన్యం మన సాధారణ పౌరుల మీద కాల్పులు జరుపుతుంది. సో దీనిపైన మీ స్పందన ఏంటి సార్? పాకిస్తాను సామాన్య పౌరుల మీద దాడి చేస్తున్నది. భారతదేశము ఫస్ట్ నుంచి కూడా కోరుకునేది ఒకటే, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదం మీద దాడి చేయాలని. ప్రపంచ దేశాలు మొత్తం కూడా కోరుకునేది ఒకటే, ఉగ్రవాదాన్ని ఆగం చేయాలని. ఉగ్రవాదం లేకుంటే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి భారతదేశం యొక్క లక్ష్యం. ఉగ్రవాదులని పెంచి పోషిస్తున్నదే పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ లక్ష్యం కూడా మనము పాకిస్తాన్లో ఉగ్రవాదుల మీదనే మనం దాడి చేస్తున్నాము, కానీ ప్రజల మీద దాడి చేస్తలేము. వాళ్ళు మాత్రం భారతదేశంలో ఉన్న ప్రజల మీద దాడి చేస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎంతవరకైనా చూసుకోవాలి, భారతదేశం ముందుకు నడవాలని మా కోరిక. కానీ చాలా వరకు పాకిస్తాన్ ఏమంటుందంటే మేము కూడా ఉగ్రవాదం పైన మేము కూడా పొట్లాడుతున్నాము, ఉగ్రవాదం మాకు కూడా వ్యతిరేకమని అంటారు. కానీ వాళ్ళ చేసే చర్యలు ఎట్లున్నాయంటే మొన్న ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకు అంత్యక్రియలు చేయడము, ఎవరైతే హాస్పిటల్లో ఉన్న ఉగ్రవాదులను పోయి కలిసి వాళ్ళను పరామర్శించడం చెప్తారు. ఇది డైరెక్ట్గా వాళ్ళు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టే కదా సార్? తీవ్రవాదాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అక్కడ మదర్సాలు కానీ లేకపోతే తీవ్రవాద సంస్థలు కానీ ఎన్నో సంస్థలు ఉన్నాయి అక్కడ. ఆ సంస్థలన్నింటినీ సర్వనాశనం చేయాలి భారతదేశము. అవన్నీ నాశనం చేసి ఉగ్రవాదం నిర్మూలిస్తేనే మన భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది. అమాయక ప్రజలపై దాడి చేసి 28 మంది చనిపోవడానికి కారణమైన వారిని రగిలిపోతున్న భారతదేశము, వారిపై చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదులపైన గట్టి చర్య తీసుకోవాలని భారతదేశం నుంచి నరేంద్ర మోడీ గారిని మేము కోరుతున్నాం. సరే, అయితే మొన్న గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఏమంటున్నారంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా మంది హైదరాబాద్కి వచ్చిర్రు, రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడి కొంతవరకు మదర్సాలలో ఇక్కడ హాస్పిటల్లో సేవలు పొందుకుంటా, మదర్సాల్లో విద్యను అభ్యసించుకుంటా ఇక్కడనే దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి రాజాసింగ్ గారు అంటారు. నిజంగానే రోహింగ్యాలు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారంటారా? 100%. హైదరాబాద్ నగరంలో 4 లక్షల నుంచి 5 లక్షల వరకు రోహింగ్యాన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశీలు ఉన్నారు. చాలామంది మన సంతోష్ నగర్ కానీ లేకపోతే ఓల్డ్ సిటీ ఏరియాలో కానీ 4 లక్షల నుంచి 5 లక్షల మంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ ఇమీడియట్గా భారతదేశం నుంచి పంపించాలి, లేకపోతే హైదరాబాద్ కూడా చాలా ముప్పుడుదని రాజాసింగ్ గారు మాట్లాడేది నిజమే. హైదరాబాద్ కూడా ఫ్యూచర్లో ఏదైనా అల్లరి జరిగినా కూడా ఏదైనా కారణం అయితే మాత్రం మన దేశానికి లేదా హైదరాబాద్కు భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆ 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటే, అయ్యా ఈ 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పారదోలండి, వారందరినీ పంపియండి, లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. హైదరాబాద్ ప్రశాంతంగా జీవిస్తున్న తెలంగాణని అల్లలు సృష్టించే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుర్తించండి. మా ఎల్బీనగర్ నియోజకవర్గంలో కూడా ఉన్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇమీడియట్గా వాళ్ళని బయటికి పంపించాలని మేము కోరుతున్నాం. సరే, అయితే మొన్న ఎవరైతే ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పారు, టైం ఇచ్చారు. అయితే కొంతమంది పాకిస్తాన్ పౌరులు ఏమంటారంటే మేము ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, ఇక్కడ మేము ఓటు కూడా వేసిన మమ్మల్ని ఎట్లా పంపిస్తారని వాళ్ళు అంటారు. వాళ్ళ వాదన అది. కానీ నువ్వు పాకిస్తాన్ అయి ఉండి ఇక్కడ నీకు రేషన్ కార్డు ఎట్లా వచ్చింది, నీకు ఐడి కార్డు ఎట్లా వచ్చింది, నువ్వు ఎట్లా ఓటేసినావు, నువ్వు ఓటేసినావు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు నువ్వు ప్రభావితం చేసినట్టే కదా, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లను నువ్వు ఎన్నుకుంటానికి నువ్వు ప్రభావితం అయినట్టే కదా. సో దానికి ఇంతకుముందు ప్రభుత్వాలు మరి ఎందుకు వైఫల్యమైనట్టేనే కదా సార్? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఓవైసీకి లేదా ఓవైసీ అతరతులకు దాసోహం అయిపోయినారు. ఓవైసీ ఏది జరిగినా కూడా ఏది చేసినా కూడా వారికి ఏ ఆధార్ కార్డులు కావాలన్నా లేదా ఇతరతర ఏ కార్డులు కావాలన్నా కూడా అప్పుడున్న గవర్నమెంట్ కానీ లేదా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి పూర్తిగా సహకరిస్తున్నది. పూర్తిగా ముస్లిం వ్యవస్థ, హైదరాబాదు వ్యవస్థ, ముస్లిం వ్యవస్థ వారికి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నది, సహకరిస్తున్నది. కాబట్టి వారికి ఆధార్ కార్డులు ఎట్లా వచ్చినాయి, ఇక్కడ లోకల్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆధార్ కార్డులు వచ్చినాయి. లోకల్ ఓవైసీకి సంబంధించిన ఏదైతే బ్యాచ్ ఉన్నదో ఆ బ్యాచ్ పూర్తిగా వాళ్ళకు సహకరిస్తున్నది, సపోర్ట్ చేస్తున్నది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, వారిని ఇక్కడి నుంచి పంపియండి. వారికి ఆధార్ కార్డులు అన్నీ ఫేకు, దొంగ ఆధార్ కార్డు సృష్టించేసి భారతదేశంలో ఉన్న సంపద నాశనం చేస్తున్నారు, లేదా ప్రశాంతంగా జీవిస్తున్న తెలంగాణని ఆగం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇమీడియట్గా విదేశీ శక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి పంపించాలని మా కోరిక. సార్, మీరు అన్నట్టుగా అంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలలో కూడా చాలా మంది దేశభక్తులు ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను చంపేయాలని చెప్పేసి ఇక్కడ మామూలుగా ఉన్నటువంటి ముస్లిం చెప్తారు. కాకపోతే కొంతమంది మీరు చెప్పినట్టు సెలెక్టెడ్ వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులను ప్రోత్సహించడానికి ట్రై చేస్తారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఏమైనా వార్నింగ్ ఇస్తారు అంటే ఇక్కడుండి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని? మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశానికి సపోర్ట్ చేసి భారతదేశంలో ఉండాలనుకుంటే భారత మాతకు జై అనుకుంటూ భారతదేశంలో ఉండు, లేదా
నువ్వు భారతదేశాన్ని సపోర్ట్ చేయలేదు, పాకిస్తాన్ని సపోర్ట్ చేయాలనుకుంటే భారతదేశం నుంచి ఇమీడియట్లీ వెళ్ళిపోవాలి. ఎవరైనా సరే, మేము ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని చెప్తలేము. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు భారతదేశాన్ని ప్రేమించాలి. లేదు భారతదేశానికి వ్యతిరేకంగా ఉండాలనుకుంటే మాత్రం భారతదేశం వెళ్ళిపోవాలి. ఇమీడియట్గా వాళ్ళని పారదోలాలని మా యొక్క కోరిక. అయితే మొన్న జరిగినటువంటి దాడుల్లో ప్రతిస్పందనగా ప్రస్తుతం దేశ ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన పోరాటాలను చేయాలి, యుద్ధం చేయాలని చాలా మంది అంటారు. సో యుద్ధము ఖచ్చితంగా చేయాలంటారా? దాని గురించి మనం ఒక్కటే కోరుకుంటున్నాం, పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలనుకోవట్లేదు, ఉగ్రవాదం మీద యుద్ధం చేయాలనుకుంటున్నాం. ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదం వల్ల ఎంతో నష్టపోతున్నాయి కాబట్టి ఉగ్రవాదం అంతం చేయాలనుకుంటున్నాం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉగ్రవాదులు భారీగా ఉన్నారు, వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. వాళ్ళని ఉగ్రవాదుల్ని అంతం చేయాలనేది మన లక్ష్యం. సార్, అయితే ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంచెం తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశంలో ఇంత పెద్ద జరుగుతుంటే, ఇంత పెద్ద విషయం జరుగుతుంటే అక్కడ వారు పరిస్థితులు ఉంటే ఎవరు కూడా సరైనటువంటి సెలబ్రిటీలు కావచ్చు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న సినీ ఇండస్ట్రీ వాళ్ళు స్పందిస్తలేరు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ వల్ల ప్రభావితం అవుతారు. కాబట్టి వీళ్ళు కనీసం ట్విట్టర్ వేదికనో లేకపోతే వీడియోలో సోషల్ మీడియాలో వీడియోలు ఇడిచిపెట్టాలి కదా. సో వాళ్ళు స్పందిస్తలేరుగా, వాళ్ళ గురించి మీరు ఏమంటారు మరి? సినీ హీరోయిన్లు ఒక్కలో ఇద్దరు స్పందించరు పాకిస్తాన్పై దాడి చేయొద్దని. వాళ్ళని ఒకటే కోరుతున్నాం, మీరు పాకిస్తాన్ పై బతకండి, పాకిస్తాన్లో సినిమాలు తీసుకోండి, పాకిస్తాన్కు ప్రేరేపితంగా ఉండండి. ఇట్లాంటి భారతదేశంలో ఇది హైదరాబాద్ నగరంలో ఉంటూ సినిమాలు తీస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నాము. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీరు ఇమీడియట్గా. పాకిస్తాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా భారతదేశం నుంచి వెళ్ళిపోవాలని ఇమీడియట్గా కోరుతున్నాము. వాళ్ళు ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తున్నట్టే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి చాలామంది మదర్సాలకు కానీ లేదా ఉగ్రవాద సంస్థలకు హైదరాబాద్ నగరం నుంచి డబ్బు రూపంగా పంపిస్తున్నట్టుగా అనుమానంగా ఉన్నది వాళ్ళని చూస్తుంటే. కాబట్టి వాటి మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఏదైతే మదర్సాలు ఉన్నాయో, ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వాటికి ఏదైతే డబ్బులు పంపిస్తున్నారో అవన్నీ కట్టడి చేయాలి. ఫస్ట్ కట్టడి చేసి తీవ్రవాదాన్ని పూర్తిగా అణిచివేస్తేనే భారతదేశం ఇప్పుడే చాలా అభివృద్ధి చెందుతున్నది. ఇలాంటి టైంలో వాళ్ళు ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం ఎంతో బాధాకరము. సరే, ఇది మొన్న దాడికి రియాక్షన్గా సిపిఐకి చెందినటువంటి నారాయణ గారు, సీనియర్ నేత రాజకీయాలలో కావచ్చు, దీంట్లో కావచ్చు, అయితే ఆయన ఏమంటుండంటే భారతదేశ ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నది ఉగ్రవాదం మీద పోరాటం చేయడానికి, కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణమైన పౌరుల మీద కాదు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసిండు. సో అంటే ఆయన ఉద్దేశం ఏంది మరి? అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి దాడి పాకిస్తాన్ పౌరుల మీద చేసిండా ఏంది? దాని గురించి మీరేమంటారు? సిపిఐ నారాయణ అంటోడు ఒక పనికిమల్ల వెధవ. వానికి మాట్లాడడానికి రాదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలియదు, ఎవరితో ఏం మాట్లాడతారో తెలియదు. ఒకరోజు మోడీ కాళ్ళు పట్టుకుంటాడు, ఒకనాడు మోడీ గల్లా పట్టుకుంటా అంటాడు. ఒకరోజు పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు, ఒకరోజు హిందుస్థాన్ జిందాబాద్ అంటాడు. ఒకరోజు భారత మాతకు చేయ అంటాడు, ఒకరోజు అమెరికాకు చేయ అంటాడు. వాడు ఏమిటికి రాజకీయం చేస్తాడు? ఇంత పెద్ద సీనియర్ నాయకుడై ఉండి ఇంత అల్లరి జరుగుతుంటే, భారతదేశంలో ఇంత ఉగ్రవాద చర్యలు జరుగుతుంటే వ్యతిరేకించవలసింది పోయి పనికి మళ్ళీ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తుంటే వానంత దుర్మార్గులు లేడు. అసలు ఇలాంటి దుర్మార్గుల్ని భారతదేశం నుంచి పారదోలాలి. ఇలాంటి మూర్ఖులని, కమ్యూనిస్టు వాదులని, దొంగ కమ్యూనిస్టు వాదులందరూ కూడా భారతదేశం నుంచి పారదోలి కొట్టి పంపించాలి వీళ్ళని. లేదా భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళైతేనే భారతదేశంలో ఉండాలి, భారతదేశంలో జీవించాలి. లేని ఏడల ఎవరైనా భారతదేశానికి కానీ, భారతదేశంలో ఉన్న పౌరులను కానీ, లేదా భారతదేశాన్ని ఏదైనా విమర్శిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి. ఖబర్దార్ నారాయణ, నీపై దాడి జరిగే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండి, ఒక్కసారి అవకాశం ఇచ్చినా రెండోసారి అవకాశం, ఈసారి గనక ఎలాంటి చర్య తీసుకున్నా, ఎలాంటి నోరు జారి మాట్లాడినా, సుల్లు మాటలు మాట్లాడినా ఖబర్దార్ నీ ఇంటికి వచ్చి ఎట్లా కొట్టాలో అట్లా కొడతాం, జాగ్రత్తగా ఉండు. మరొకసారి వార్నింగ్ ఇస్తున్నాం. సార్, మోదీ తీసుకున్నటువంటి చర్యలు ఎట్లున్నాయంటారు మరి? అంటే ఇంతకుముందు అటు బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, ఇటు చైనా నుంచి కావచ్చు, ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వెళ్ళి బార్డర్లో ఎప్పుడు చూసినా కానీ చొరబాటు జరుగుతూ ఉండే, ఎప్పుడో ఒక పేలుడు జరుగుతూ ఉండే. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో పుల్వామా దాడి తర్వాత మొన్న జరిగినటువంటి దాడి తప్పించింది తక్కువ శాతంలో దాడులు జరిగినాయి. నిజంగానే మోదీ గారు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు, మంచి అది చేస్తారు అంటారా? ప్రపంచంలోనే భారతదేశము 10-11 సంవత్సరాల నుంచి ముందుకు పోతున్నది, భారీగా డెవలప్ అవుతుంది. ప్రపంచ దేశాలే భారతదేశం వైపు చూస్తున్నాయి. ఇలాంటి టైంలో ఈ పనికి మళ్ళా కొంతమంది రాజకీయ నాయకులు తొత్తులుగా మారి ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్నారు. వారిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే భారతదేశంలో ఉంటూ భారతదేశంలో జీవిస్తూ పాకిస్తాన్కి కానీ లేదా ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్నారో వారందరినీ కూడా సరైన బుద్ధి చెప్పాలి, వారి మీద కేసులు పెట్టాలి. మంచి అభివృద్ధి జరుగుతున్నది. 11 సంవత్సరాల నుంచి ఎలాంటి దాడులు లేవు. హైదరాబాద్ నగరంలో, దిల్స్ నగర్లో కానీ లేదా కోటి చౌరస్తాలో కానీ ఎన్నో రకాల బాంబులు బయలుదేరాయి. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఎలాంటి అరాచకాలు లేవు, ఎలాంటి గొడవలు లేవు. ఇది తట్టుకోలేకపోతున్నారు ఇక్కడున్న కొంతమంది మూర్ఖులు.
రాహుల్ గాంధీ లాంటి కానీ లేకపోతే సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు కూడా కొంతమంది మూర్ఖులు ప్రశాంతమైన భారతదేశాన్ని తట్టుకోలేకపోతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, దుర్మార్గులారా, మోడీ ఉన్నాడు ఖబర్దార్. మోడీ ఉన్నంతసేపు మీరు భారతదేశం లోపల ఉన్నా భారతదేశం బయట ఉన్నా భారతదేశాన్ని ఎవడు ఏమి చేయలేడు. మోడీ ఉన్నంత కాలం మీరు ఎవరు భారతదేశాన్ని ఏమి చేయలేరు. మేము కోరుకున్న ఒకటే, భారతదేశాన్ని పూర్తిగా డెవలప్ చేస్తుండే మోడీ గారు. ఇలాంటి టైంలో భారతదేశంలో ప్రతి పౌరుడు శబాష్ మోడీ అని మెచ్చుకుంటున్న టైంలో కొంతమంది దుర్మార్గులు భారతదేశానికి చెడు అభిప్రాయాలు తీసుకొచ్చి చెడు ప్లాన్ చేస్తున్నారు. వారిపై భారతదేశం కూడా కన్నేసి ఉండాలి. వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని మళ్ళీ ఒకసారి కోరుతున్నాం. సో అంటే మామూలు ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం తరపున కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అంటారు దీని గురించి కావచ్చు? అంటే ప్రస్తుతము రాష్ట్రంలో కొంతవరకు యువతలో దేశభక్తి అనేది తగ్గిపోతుందని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే చాలా తక్కువ మంది సైన్యంలో పోవడానికి చూపిస్తున్నారు, అభిప్రాయం చూపిస్తారు. సో దాని గురించి ఏమంటారు? యువత ఆర్మీ వైపు వెళ్ళాలా, ఏమంటారు దాని గురించి? యువత 100% ఆర్మీ వైపు వెళ్ళాలి. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఇటువైపు తప్ప, తమిళనాడు, కర్ణాటక వైపు తప్ప దక్షిణ భారతం మొత్తం కూడా ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కానీ అక్కడ మిలిటరీలో పాల్గొనడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తారు. మన తెలంగాణలో ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి భారీగా పోతున్నారు మిలిటరీలో జాయిన్ కావడానికి. దేశం కోసం యువత పాటుపడాలి, దేశం కోసం యువత ముందుకు రావాలా, గట్టిగా పనిచేయాలని కోరుకుంటున్నాము. భారతదేశం అంటే ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది. భారతదేశంలో పుట్టినాం, ఇది భారత మాతకు జయ అంటున్నాం, భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి భారతదేశం కోసం మనం పనిచేయాలి. అలాంటిది మిలిటరీలో పనిచేస్తున్నామా లేదా ఇంకే అతత్ర పనిచేసినా కూడా ఎవరైనా సరే భారతదేశానికి సపోర్ట్గా పనిచేయాలి. మేము ఒకటే కోరుతున్నాం, యువతని మిలిటరీలో చేరండి, భవిష్యత్తు బాగుంటుంది. చేరిన వాళ్ళు ఎవరు చనిపోతారు అనుకోవడం తప్పు. భారతదేశ భవిష్యత్తులో అమరవీరులు చనిపోవడం వేరు, ఎంతోమంది చనిపోతున్నారు. అమరవీరులు చనిపోవడం అంటే భారతదేశానికి సేవ చేసి చనిపోవడమే ఉంటుంది. దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని యువత మొత్తం ముందుకొచ్చి మిలిటరీలో చేరాలని నా యొక్క కోరిక.